మేడం కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తారా? తప్పకుండా. బ్రష్ సాఫ్ట్ బ్రిజిల్ ఉన్నది మంచిదంటారా, మీడియం బ్రిజిల్ ఉన్నది మంచిది? సాఫ్ట్ బ్రిజిల్స్ ఉండడం మంచిది. గమ్స్ ఇరిటేషన్ రాదు, గమ్స్ డ్యామేజ్ అవ్వవు. బ్రష్ హారిజెంటల్ గా స్క్రబ్బింగ్ చేయడం మంచిదా, సర్క్యులర్ గా చేయడం మంచిదా? సర్క్యులర్ గా చేయడం వల్ల ఎనామిల్ డ్యామేజ్ అవ్వదు, ఎనామిల్ అరకుండా ఉంటుంది, గమ్స్ కూడా డ్యామేజ్ అవ్వవు. వైట్ టూత్నింగ్ పేస్ట్ యూస్ చేయడం మంచిదా, ప్రొఫెషనల్ గా వైట్నింగ్ యూస్ చేయడం మంచిదా? ప్రొఫెషనల్ వైట్నింగ్ వల్ల సేఫ్ అండ్ ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. డెంటల్ ఫ్లాస్ యూస్ చేయడం మంచిదా, ఇంటర్ డెంటల్ బ్రష్ యూస్ చేయడం మంచిదా? టూత్ కి మధ్య టైట్ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు డెంటల్ ఫ్లాస్ ఇస్ బెస్ట్. సో ఎక్కువ గ్యాప్స్ ఉన్నప్పుడు బ్రష్ ఇంటర్డెంటల్ బ్రష్ బెస్ట్. సో టైట్ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు డెంటల్ ఫ్లాస్ ఇస్ బెస్ట్. నాకు కాఫీ హ్యాబిట్ ఉంది మేడం, హాట్ కాఫీ బెటరా, కోల్డ్ కాఫీ బెటరా? హాట్ కాఫీ ఏంటంటే ఎనామిల్ ని ఇంకా కరిగించి సాఫ్ట్ చేసి దాని స్టెయినింగ్ ఎక్కువ అయ్యేలా చేస్తుంది. మేడం నైట్ గార్డ్ వేసుకుంటే మంచిదా, లేదంటే నైట్ గార్డ్ లేకపోయినా నైట్ పర్వాలేదు? గార్డ్ ఇండికేషన్ ఎవరికంటే బాగా పళ్ళు నూరే వాళ్ళకి, నూరకుండా టీత్ కి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం నైట్ గార్డ్ యూస్ చేయాలి. దట్ ఈస్ కస్టమైజ్డ్ నైట్ గార్డ్ ఫర్ టీత్ గ్రైండర్స్ ఓన్లీ. టంగ్ క్లీనింగ్ కంపల్సరీ చేయాలంటారా, మౌత్ వాష్ యూస్ చేస్తే సరిపోతుందా? టంగ్ క్లీనింగ్ కంపల్సరీ చేయాలి, బికాస్ 80% బ్యాక్టీరియా నాలుగు మీదే ఉంటుంది. సో టంగ్ క్లీనింగ్ కంపల్సరీ చేయాలి. మౌత్ వాష్ అనేది యాడ్ ఎఫెక్ట్. డెంటల్ విజిట్స్ కి 6 months కి ఒకసారి వస్తే సరిపోతుంది అంటారా, లేదంటే పెయిన్ వచ్చినప్పుడు వస్తే చాలా? మోస్ట్ ఆఫ్ ద డెంటల్ ప్రొసీజర్స్ స్టార్ట్స్ విత్ సైలెంట్ క్యావిటీస్ అంటారు. ఇవి స్టార్టింగ్ లోనే మనం ప్రివెంట్ చేసుకుంటే పెద్దగా పెయిన్ వచ్చే వరకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది.